విజయమ్మ వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి కేశవ ఎలా అంటూ ఉంటాడు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, నిజం చెప్తారా లేదా అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న విజయమ్మ తండ్రి ఎలా అంటూ ఉంటాడు, నేను స్పృహ కోల్పోయి ఉన్నాను, నేను కోమాలోనికి వెళ్ళి ఎన్నో ఏళ్ళు అయ్యింది, అలాంటప్పుడు నా మనవడు నాకు దక్కలేదు, నేను కోమాలో నుండి బయటకు వచ్చేసరికి నా మనవడు నాకు ప్రాణాలతో దొరకలేదు, అలాంటప్పుడు నేను మీ కొడుకుని ఎలా బయట పెడతాను అనుకుంటున్నారు. విజయమ్మకు తెలియక నా కూతురు ఏమో తన కన్న కొడుకునే చంపేసుకుంది, ఇప్పుడు నా కన్న కూతురు అక్కడ శిక్ష అనుభవిస్తుంది, నా కన్న కూతురు చేసిన పనికి మీరు చేసిన పనికి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, నా మనవడు నాకు లేకుండా పోయాడు, మీరు మాత్రం మీ కొడుకుని తీసుకొని మీరు దర్జాగా ఉందామని అనుకుంటున్నారా, అది అస్సలు కుదరదు, ఇప్పుడు విజయమ్మ చంపింది చంచలమ్మ కొడుకు కాదు తన కొడుకే అన్న విషయం మీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, ఈ నిజాన్ని మనం ఎక్కడే కప్పి పెడదాం, ఎందుకంటే నా కూతురికి ఆ విషయం తన కన్న కొడుకునే చంపిందన్న విషయం తెలిసిందంటే నా కూతురు చాలా బాధపడుతుంది, నా కూతురు బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈ నిజాన్ని బయట పెట్టద్దు అంటున్నారేంటి అని చెప్పి సత్యవతమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కేశవ అయితే మీరు చేస్తున్నది మంచిది కాదు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళ నాన్న అయితే లేదు, మన ఇద్దరి మధ్య ఇది సమాధి కావాలి, ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సత్యవతమ్మ అయితే కేశవకి నిజం చెప్పాలని కేశవ దగ్గరకు వస్తుంది. ఇక కేశవ ఆ మాట వినేసరికి షాక్లో ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.